రామయ్య అనే రైతు తన ఊరిలో వ్యవసాయం పని చేస్తూ ఉండేవాడు. కానీ అతని కలలు మాత్రం చాలా పెద్దవి. తన కొడుకు కార్తీక్ పెద్ద చదువు చదివి తన పడిన కష్టాలు పడకూడదని ఎప్పుడూ అనుకునేవాడు. ఉదయం సూర్యుడు ఉదయించేలోపే పొలానికి వెళ్ళి రాత్రి చీకటి మసురుకునే వరకు కష్టపడేవాడు. వానలు రాకపోయినా, పంట పండగపోయినా, అప్పులు పెరిగినా అతని ఆశ మాత్రం తగ్గేది కాదు. నా కొడుకు మంచి స్థాయికి చేరాలి అని ఎప్పుడు కలలు కనేవాడు. కానీ కార్తిక్ మాత్రం తండ్రి కష్టాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేదు. అతనికి నగర జీవితం, ఫ్యాషన్స్, ఫ్రెండ్స్, ఫోన్, బైక్ ఇవి ముఖ్యమయ్యాయి. తండ్రి చేతిలో డబ్బు లేకపోయినా తన కోరిక నెరవేరాలని మాత్రం ఎప్పుడూ అనుకునేవాడు. నానా, నాకు కొత్త మొబైల్ కావాలి. నానా, నా ఫ్రెండ్స్ అందరూ టూర్కి వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను. నానా, ఈసారి బైక్ మార్చాలి. ఇవే అతని మాటలు రోజువారీ. రామయ్య మాత్రం నవ్వుతూ, సరే బిడ్డ, నువ్వు అనుకునేదే చేద్దాం అని ఇచ్చేవాడు. కానీ అతని లోపల మాత్రం చాలా బాధ ఉండేది. కొన్నిసార్లు పొలం నుంచి వచ్చి అలసటతో కూర్చున్న కొడుకు కోరిక తీర్చాలని వెంటనే బయటకు వెళ్ళి అప్పు తెచ్చేవాడు. తన అవసరాలు తగ్గించుకొని కొడుకు కోసమే అన్నీ చేసేవాడు. ఒకరోజు కార్తిక్ కాలేజ్ ఫీజు కోసం డబ్బు అవసరమైంది. ఇంట్లో డబ్బు లేదు. అప్పటికే అప్పులు చాలా ఎక్కువయ్యాయి. రామయ్య తన పెళ్లి సమయంలో భార్య పెట్టిన ఉంగరం, ఏకైక ఉంగరం, ఆ ఉంగరాన్ని అమ్మేశాడు. ఫీజు చెల్లించి వచ్చి కొడుక్కి చేతిలో రసీదు పెట్టాడు. ఇదిగో బిడ్డ, నీ ఫీజు కట్టేశాను. కార్తిక్ ఒక్కసారి కూడా డబ్బు ఎలా తెచ్చారు అని అడగడు. రసీదు తీసుకొని తన ఫ్రెండ్స్కి కాల్ చేసి, నేను ఫీజు కట్టేశానని చెప్తాడు. ఆ రాత్రి రామయ్య చేతిని చూసిన తల్లి లక్ష్మి అడిగింది, ఉంగరం ఎక్కడా? రామయ్య నవ్వుతూ, నా బిడ్డ కోసం నేను ఫీజు తెచ్చాను, ఉంగరం దుకాణంలో ఉంది అని చెప్పింది. కానీ ఆ మాటలు విన్న భార్య చాలా బాధపడింది. కొన్ని నెలల తర్వాత కార్తిక్ చదువు పూర్తి అయ్యాక నగరంలో ఉద్యోగం కోసం వెళ్ళాడు. కానీ అక్కడ కూడా అతని అలవాట్లు మారలేదు. డబ్బు విలువ తెలియదు. జీతం వచ్చినంత వేగంగా ఖర్చు అవుతుంది. నెల చివరి మళ్ళీ తండ్రికి కాల్, నాన్న కొంచెం పంపండి. రామయ్య ఏమీ అడగకుండా పంపేవాడు. ఒకరోజు రామయ్య తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. కానీ కొడుకుకి చెప్పలేదు. వాడి పని మధ్యలో ఆగకూడదు అనుకున్నాను. లక్ష్మి మాత్రం ఫోన్ చేసి చెప్పాలి అనుకుంది. కానీ రామయ్య అడ్డుకున్నాడు. అదే సమయంలో కార్తిక్ ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. అతని ఫ్రెండ్స్తో కలిసి పెట్టుబడి పెట్టిన వ్యాపారం నష్టపోయింది. అతని దగ్గర ఉన్నంత డబ్బు పోయింది. అప్పులు కూడా వచ్చాయి. ఫోన్ చేసి తండ్రిని అడగాలనుకున్నాడు. కానీ ఈసారి తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కొడుకు ఆందోళనగా ఊరికి వచ్చాడు. ఇంటికి చూసిన దృశ్యాన్ని అతని జీవితాన్ని మార్చేసింది. తండ్రి మంచంపై బలహీనంగా పడుకొని ఉన్నాడు. పక్కనే మందుల సీసాలు. తల్లి కళ్ళల్లో నిద్రలేని రాత్రులు. ఏంటమ్మా, ఏం జరిగింది అని అడిగాడు. లక్ష్మి చాలా బాధగా వివరించింది. నాన్న 3 నెలలుగా అనారోగ్యంతో ఉన్నాడు. అయినా నీకు చెప్దాం అనుకున్నాను. నువ్వు కష్టపడుతున్నావని నాన్న చెప్పొద్దు అని అన్నాడు. కార్తిక్ గుండె ఒక్కసారిగా బరువైంది. తండ్రి మెల్లగా కళ్ళు తెరిచి, వచ్చావా బిడ్డా అన్నాడు. తండ్రి మాట వినగానే కార్తిక్కి వణుకు పుట్టింది. తండ్రి చేతిని పట్టుకున్నాడు. ఆ చేతులపై గట్టిపడిన చర్మం, చీలిన వేలు, ఎన్నో గాయాలు, మచ్చలు మొదటిసారి గమనించాడు. తల్లి ఒక పాత డైరీ తీసుకొచ్చింది. నానా, మీ నాన్నగారు దీంట్లో రాస్తూ ఉండేవాడు, చదువు నాయనా అంది. ఆ రోజు పొలంలో పనిచేసి 500 రూపాయలు వచ్చాయి. అందులో 300 కార్తీక్ హాస్టల్కి పంపించాను. మిగిలిన 200తో ఇంటి ఖర్చులకి ఉపయోగించేవాడిని. మరో పేజీలో, వానలు లేక పంట పాడైంది. కానీ కార్తిక్ బైకు కోసం అడిగాడు. ఎలా అయినా తీసిద్దాం అనుకున్నాను. కానీ నా ఆరోగ్యం ఇలా అవుతుందని నేను ఊహించలేదు. ఆ పేజీలు చదువుతుంటే కార్తిక్ కళ్ళలో చాలా బాధ వేసింది. తండ్రి కష్టం అతనికి మొదటిసారి కనిపించింది. అతను తండ్రి పాదాలు దగ్గర కూర్చొని, నానా, నేను మీ విలువ తెలుసుకోలేదు, మీ కష్టం అర్థం చేసుకోలేదు అంటూ ఆ రాత్రి కార్తిక్కి అసలు నిద్ర పట్టలేదు. తండ్రి మంచం పక్కనే కూర్చొని ఆ డైరీని మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నాడు. ప్రతి పేజీ ఒక గాయం, ప్రతి వాక్యం ఒక తండ్రి హృదయం. తన కోసం తండ్రి పడిన కష్టాలు, అమ్మిన బంగారం ఉంగరం, దాచిన అనారోగ్యం, ఇవన్నీ తన మనసును కరిచివేస్తున్నాయి. తెల్లవారుజామున కోడిపాట వినగానే కార్తిక్ బయటకు వచ్చాడు. పొలాల వైపు నడిచాడు. పక్కనే ఉన్న
తండ్రి ఎన్నో సంవత్సరాలు చెమటోడ్చి ఈ నేలను మొదటిసారిగా గౌరవించాడు. ఆ రోజు ఉదయం తండ్రి లేచేలోపే ఇంటి పనులు పూర్తి చేశాడు. అమ్మకు మందులు తెచ్చాడు. తండ్రికి కషాయం ఇచ్చాడు. లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. ఇది నిజంగా మన కార్తికేనా అని మెల్లగా అనుకుంది. రామయ్య మాత్రం బలహీనంగా నవ్వాడు. అతనికి కొడుకులో కొంచెం మార్పు కనిపించింది. కొన్ని రోజుల తర్వాత కార్తిక్ నగరానికి తిరిగి వెళ్ళలేదు. అక్కడి ఉద్యోగం వదిలేశాడు. తన దగ్గర ఉన్న ఖరీదైన గడియారం, బైక్, బ్రాండెడ్ వస్తువులు అన్నీ అమ్మేశాడు. ఆ డబ్బుతో మొదట ఇంటి అప్పులు అని కొన్ని తీర్చాడు. నాన్న, నేను అప్పులు చాలా చేశాను, కానీ ఇంక నుంచి మీకు కష్టానికి గౌరవం ఇస్తాను అని తండ్రి ముందు నిలబడి చెప్పాడు. రామయ్య కళ్ళలో చాలా గర్వంగా మెరిసింది. కార్తిక్ తన చదువు ఉపయోగించి గ్రామంలోనే కొత్త ఆలోచనలు మొదలుపెట్టాడు. రైతుల కోసం చిన్న డిజిటల్ మార్కెట్ ని ఏర్పాటు చేశాడు.